శ్రీవారి సేవలో పట్టుదగ. ఇది నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక సమీక్షలో ఈ విషయం కూడా వెలుగులోకి వచ్చిందట. పట్టుకు బదులు పాలిస్టర్ సాలువాలు, 10 ఏళ్లలో 54.95 కోట్ల విలువైన సాలువాల కొనుగోళ్లు బయటపెట్టిన విజిలెన్స్ నివేదిక. అంటే సుమారుగా 55 కోట్ల స్కామ్. అంటే మలబరీ పురుగు నుంచి, పట్టు పురుగు నుంచి తీసే పట్టు, అసలు సిసలు పట్టుని తీసి నేసి, దానికి చాలా ఉన్నాయి, కంచి, ధర్మవరం చెప్తుంటారు కదా, ఎంత జాగ్రత్తగా ఉంటుంది. దానికి చాలా వాల్యూ ఉంటుంది. దాని మినిమం పట్టు చీర లాంటివి కొనాలంటే కూడా లీస్లో మినిమం 10,000 స్టార్టింగ్ ఉంటుంది. అలాగే సాలువాలకు దుప్పట్ట టైప్ ఉంటుంది ఆ సాలువ కూడా మినిమం కాస్ట్ 2,000 అంతా ఉంటుంది పట్టుదైతే. అలాంటి వాటిలో కూడా స్కామ్ అంటే ఏం చెప్పాలండి. ప్రత్యక్ష దైవము కలియుగ వైకుంఠమైన తిరుమలలో ఆనంద నిలయం చుట్టూ జరిగే ఈ స్కాములు రోజుకోటి బయటపడుతున్నాయి. కల్తీ నెయ్యి. ఇంకోటి కూడా నేను నిన్న మొన్న ఒక వార్తలో కూడా చూశాను. ఇప్పుడు తిరుపతి కొండ మీదకి వచ్చేసరికి కొంతమంది ఆ హడావిడిలోనో లేదంటే రూముల్లోనో మర్చిపోతుంటారు కొన్ని రకాల వస్తువులు. ఏవో కొంచెం మంచివే, విలువైనవే మర్చిపోతూ ఉంటారు. ఎందుకంటే అన్నీ దర్శనంకి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళకూడదు కదా, రూమ్లో పెట్టేయడము, అక్కడ ఛార్జింగ్లో పెట్టినప్పుడు మొబైల్ మర్చిపోవడము, లేదంటే కొన్ని రకాల ల్యాప్టాప్లో లేదంటే ట్యాబ్లో మర్చిపోవడం జరిగినప్పుడు అది పలానా రూమ్లు తీసుకుని దానికి సంబంధిత అధికారికి అప్పచెప్పినప్పుడు ఏం చేయాలి, దాన్ని వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి. ఎవరైతే రూమ్లో దిగారు ఆ రూమ్ నెంబర్, వాళ్ళకి ఫోన్ నెంబర్ అన్నీ ఉంటాయి, వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి. మ్యాక్సిమం ఒక 6 నెలలు అంతవరకు టైం ఇచ్చి వాళ్ళు రిసీవ్ చేసుకునే పద్ధతి ఉంటుంది. ఇక్కడ అలా కాని పక్షంలో అది తీసుకెళ్ళి హుండీలో వేయాలి. ఎవరైనా దాన్ని వస్తువు మాకు ఇది మాది అని ఎవరు ముందుకు రాలేదు అనుకోండి, దాన్ని తీసుకెళ్ళి హుండీలో వేయాలి. హుండీలో వేసినప్పుడు మరలా దాన్ని హుండీ లెక్కింపులో కార్యక్రమంగా దాన్ని ఎంతకి సేల్ చేయాలి, మళ్ళీ స్వామివారి హుండీకి చెందుతుంటే ఆయన పరకామణిలోకి చేరుతూ ఉంటుంది. సో ఇక్కడ ఇది ఏం చేశారంటే అలా మర్చిపోయిన వాళ్ళకి ఇన్ఫామ్ చేయకుండా పైపొచ్చి ఎవరు రాకపోతే అదేదో సినిమాలో బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ గారు చూసారా, ఇది నీకు ఇది నాకు అని పంచుకుంటారు. అలాగా ఉన్నతాధికారి అయితే కొంచెం ఎక్కువ వాటా, మామూలు చిన్న అధికారులే తక్కువ వాటాగా పంచుకునేవారట. ఏంటండి కక్కుర్తి. సో ఇది ఇకపోతే ఈ పట్టు సాలువాలు ఇదొక స్కాము, టికెట్లు అదొక స్కాము, నెయ్యి స్కాము, వచ్చిన భక్తులకు సరైన ఆహారం అందించకుండా దాంట్లో మిగిల్చుకోవడం, దాన్ని మళ్ళీ పథకాలకి డైవర్ట్ చేయడం, వచ్చిన హుండీ సొమ్ము అంతా కూడా పథకాలకి. మరి అభివృద్ధి లేదు, ఒక ప్రాజెక్ట్ లేదు. పైగా నువ్వు లెక్కర్ స్కామ్లో తీసుకున్నవన్నీ ఏం చేసుకుంటున్నావు, నువ్వు కాపాడుకోవడానికి పెట్టుకున్నావు. ఎవడైనా అక్కడ నాకు బెయిల్ రాలేదా, అక్కడ ఎవరైనా బెయిల్ తేడా ఉందా, ఎంత ఇద్దాం, 5 కోట్ల 10 కోట్ల మనిషి అన్నాడు ఎక్కడో దగ్గర తెగుతాడుగా, అది జీవితకాలంలో సంపాదించగలుగుతాడా, 100 కోట్లు పోనీ 100 కోట్లు ఊరికి వచ్చిందే కదా. సో ఇట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయి. అంటే ఇలాగా స్వామివారి మీద ఒక రకమైన క్రియేట్ చేసేస్తే అబ్బా తిరుపతి వెళ్ళాం, అస్సలు మౌలిక సదుపాయాలు బాగాలేవు, రూము మెయింటెనెన్స్ బాగుండట్లేదు, ఫుడ్ బాగుండట్లేదు, ఎవడు సరిగ్గా పనిచేయట్లేదు, క్లీన్గా ఉండట్లేదు అని ఒక్కొక్కరు మనసులో అనుకొని తప్పుకొని దాని యొక్క ప్రాశస్త్యాన్ని దెబ్బతీసేస్తే ఎవడు వెళ్ళడుగా. మెల్లగా వెళ్ళి వాళ్ళ మతం ప్రచారం స్టార్ట్ చేసుకోవచ్చు. ఏం లేదబ్బా అక్కడ వేస్ట్, ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడ రండి. ఇది ఒక అంటే అంతర్లీనంగా జరుగుతున్న ఒక కుట్ర అంటే నాకు అనిపించింది. మరి లేకపోతే ప్రతిదానికి కూడా ఏంటండి, ఆ పరకామణి కూడా డబ్బులు నొక్కేయడం ఏంటండి, అది నొక్కి అది పెద్ద కేసు కాదని చెప్పడం. దానికి ఇక్కడ మనం ఒకసారి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు భలే ఒక కామెంట్ చేశారు. మీరు ఒకసారి మీకు చూపిస్తాను ఆ విషయం ఏంటో. అసలు పరకామణికి సంబంధించి 100 కోట్ల వ్యవహారం ఏదైతే ఉందో అది పెద్ద కేసే కాదంట. ఇది మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్కి మన ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చిన కౌంటర్ని చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అసలు అదొక కేసే కాదు అని అంటున్నాడు ఆయన. ఇంతకుముందే ఎక్కడ చూసాం అది, ఒక్క నిమిషం మీకు అది చూపిస్తాను. అంటే పరకామణికి సంబంధించి ఏదైతే కేసు వ్యవహారం ఉందో అది పెద్ద అంటే భారీగా స్కామ్ చేసిన వ్యక్తికి 100 కోట్ల స్కామ్ పెద్ద స్కామ్ కాకపోవచ్చు, కానీ అసలు 100 కోట్లు అంటే మాటలా, చిన్న విషయమా? అంటే స్వామివారికి నిజంగా ఆయన వైపు దృష్టి పడితేనే మాడి మసైపోతారే. ఇన్ని చేస్తున్నారు కదా, వీళ్ళ పరిస్థితి, వీళ్ళ ఫ్యూచర్ ఏంటి, వీళ్ళ భవిష్యత్తు ఏంటి అని ఒక్కసారి ఆలోచించుకోండి. అంటే డైరెక్ట్గా ఏదో కోర్టు నుంచి శిక్ష పడితే కాదు, స్వామి లెక్క వేరే ఉంటుంది. 7 కొండల వాడి లెక్క వడ్డీతో వసూలు చేస్తాడు ఆయన, వడ్డీ కాసుల వాడు ఆయన. ఆ లెక్క కోసం మనం వెయిట్ చేయాలి. లెట్ us వెయిట్ అండ్ సీ.